దాదాపు 4 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపరీత స్థాయిలో విమర్శలు, ఆరోపణలు, తిట్లు చేస్తూ వచ్చిన ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పుడు తనకు కనీసం ఒక ఎంపీ సీటును కూడా తెచ్చుకోలేని పరిస్థితికి వచ్చేశారు. తెలుగుదేశం పార్టీకి పరోక్షంగా ఆయన చాలా ఉపయోగపడ్డారు. కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరూ మాట్లాడడానికి కూడా సాహసించని సమయంలో రఘురామకృష్ణంరాజు చాలా రిస్క్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అటాక్ చేస్తూ వచ్చారు. అలాంటి రఘురామకృష్ణంరాజుకు గ్యారెంటీగా టికెట్ ఇస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు అయితే ఆయనకు టికెట్ లేకుండా పోయింది. నరసాపురం ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. కూటమిలో భాగంగా బీజేపీకి కేటాయించేశారు చంద్రబాబు నాయుడు. సరే, బీజేపీతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అక్కడైనా టికెట్ తెచ్చుకోవచ్చని రఘురామకృష్ణంరాజు భావించారు. కానీ అక్కడ కూడా టికెట్ రావడం లేదు. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ గోకరాజు గంగరాజు, శ్రీనివాస్ వర్మ వీళ్ళ పేర్లను పరిగణలోకి తీసుకుంది. వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వ్యూహాత్మకంగా ఓ ప్రచారాన్ని తాజాగా వేగవంతం చేసింది. రఘురామకృష్ణంరాజుకు టికెట్ రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు మరొకరు కాదు, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి బీజేపీ పెద్దల్ని కలిసి చక్రం తిప్పారు. ఒక్క రఘురామకృష్ణంరాజుకు మాత్రం మీరు ఎంపీ టికెట్ ఇవ్వద్దండి, మీకు చాలా విషయాల్లో నేను సాయపడతా అంటూ చెప్పారు. దాంతో బీజేపీ దగ్గర జగన్మోహన్ రెడ్డి పంతమే నెగ్గింది, రఘురామకృష్ణంరాజుకు టికెట్ రాకుండా పోయింది. కాబట్టి దీనంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం లేదు ఈ వ్యవహారంలో టికెట్ రాకపోవడం వెనుక అని ప్రచారం చేయదలుచుకున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి టికెట్ రాకుండా చేశారు అన్నదే నిజం అనుకుందాం. మరి అది ఎవరికి అవమానం? తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్కి పౌరుషం రావాలి కదా. కూటమిలో ఉన్నారు టీడీపీ, జనసేన, ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నారు. అలాంటప్పుడు తమ మాట వినకుండా జగన్మోహన్ రెడ్డి మాట విని రఘురామకృష్ణంరాజుకు టికెట్ రాకుండా చేస్తే చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు పౌరుషం వచ్చి బీజేపీ పెద్దల్ని నిలదీయాలి కదా. సరే, జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో లాబింగ్ చేసి అంత రిస్క్ తీసుకొని అంత కష్టపడి రఘురామకృష్ణంరాజుకు టికెట్ రాకుండా చేసి ఉంటే మరి చంద్రబాబు నాయుడు కూడా, పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టి తమకున్న పలుకుబడిని మొత్తం బీజేపీ దగ్గర ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి మాట నెగ్గకుండా రఘురామకృష్ణంరాజుకు టికెట్ వచ్చేలాగా పరిస్థితిని మార్చాలి కదా. అంటే బీజేపీ దగ్గర చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు అంత సీన్ లేదు అని చెప్పదలుచుకున్నారా తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు, ఆ పార్టీ సానుభూతి పరులు కూడా కావచ్చు. ఈ విషయాన్ని గమనించారేమో కానీ రఘురామకృష్ణంరాజు కొద్ది రోజుల క్రితం ఒక వ్యాఖ్య చేశారు. తనకు లక్షలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి మీద తాను చేస్తున్న పోరాటానికి మంత్రముగ్ధులై రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు తనకు ఉన్నారు. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే కూటమిపై తన లక్షలాది మంది అభిమానులంతా హట్ అయ్యి కూటమికి ఓటు వేయకుండా ఉంటారు. అదే జగన్మోహన్ రెడ్డి కూడా ఆశిస్తున్నారు అంటూ పరోక్షంగా తనకు టికెట్ రాకపోతే లక్షలాది మంది తన అభిమానులు కూటమికి ఓటు వేయరు అన్న సిగ్నల్స్ని ఇదివరకే రఘురామకృష్ణంరాజు ఇచ్చారు. కానీ వాటిని కూడా ఇప్పుడు బీజేపీ కానీ కూటమి కానీ లెక్క చేసిన పరిస్థితి కనిపించడం లేదు. సరే, బీజేపీ టికెట్ ఇవ్వడం లేదు. మరి చంద్రబాబు నాయుడు అయినా రఘురామకృష్ణంరాజుకు ఒక మంచి సేఫెస్ట్ బీజేపీ, తెలుగుదేశం పార్టీ అన్ని గెలుస్తుంది, ఇన్ని గెలుస్తుంది ఎంపీ సీట్లు అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ తప్పకుండా గెలిచే ఏదైనా ఒక సీట్లో రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇవ్వాలి కదా తెలుగుదేశం పార్టీ. ఎందుకు ఇవ్వలేదు? కనీసం వైజాగ్లో ఇవ్వచ్చు కదా, ఆ పక్కనే అక్కడ ఎందుకు ఇవ్వలేదు? సరే, ఇవన్నీ కాదు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీకి సరిపడా ఎమ్మెల్యే సీట్లు వస్తే మొట్టమొదటి రాజ్యసభ ఎంపీగా తమ పార్టీ నుంచి నెక్స్ట్ టర్మ్లో రఘురామకృష్ణంరాజునే పంపిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించవచ్చు కదా. ఎందుకు ప్రకటించడం లేదు? అంటే టికెట్ రాకుండా చేయడం వెనుక జగన్మోహన్ రెడ్డికి ఏం పని లేదా? చాలా పనులు ఉంటాయి కాబట్టి ఆయన పోయి రఘురామకృష్ణంరాజుకి టికెట్ ఇవ్వకుండా ఉండండి అని చెప్పి దాని మీదే వాళ్ళని బతిమలాడుకుంటూ బీజేపీ పెద్దలు ఉంటారని అనడం అయితే అవాస్తవం. టికెట్ రాలేదు, చంద్రబాబు నాయుడు రిస్క్ తీసుకోలేదు, రఘురామకృష్ణంరాజుకి ఏదైనా న్యాయం చేయడానికి, టికెట్ రప్పించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. బీజేపీ లేకపోయినా సరే తమ పార్టీ వైపు నుంచి ఇద్దామన్న ఆలోచన కూడా చేయలేదు. ఇవన్నీ రఘురామకృష్ణంరాజుకి అర్థమవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓపెన్ కాలేరు, ఆయన ఎలాగో జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళలేరు. సో ఇలాంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణంరాజుని ఇరుకుని పెట్టే పరిస్థితుల్లో టికెట్ ఎగరగొట్టేసి తిరిగి ఇదంతా జగన్మోహన్ రెడ్డి కారణంగానే జరిగింది అని చెప్తున్నారంటే పరోక్షంగా రఘురామకృష్ణంరాజు చెవులో పూలు పెడుతున్నారు.